సూర్యం సుందరలోకనాదామృతం వేదాంతసారం శివం జ్ఞానబ్రహ్మమయం సురేశమమలం లోకైక చిత్తస్వయం ఇంద్రాదిత్య నరారూపం సురగురం త్రైలోక్య చూడామణిం బ్రహ్మ విష్ణు సదస్వరూప హృదయం వందే సదా భాస్కరం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతిస్వర ఛానల్. అందరూ రథసప్తమి పూజని చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు మన అందరిపై ఉండాలి. అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక రథసప్తమి పూజకి ముందు రోజుగానే ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు పెట్టుకోవడం అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. ఇలాంటి పండుగలప్పుడు వీలుని బట్టి తోచినంతగా ముగ్గులు అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే పండుగ ముందు రోజే కిచెన్ అయితే శుభ్రం చేసేసుకోవాలి కదా, చాలా పనులు ఉంటాయి కాబట్టి ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటాము. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అయితే సిద్ధం చేసేస్తున్నాను. ఇక పూజ కోసం మొలకలు అయితే నానబెట్టేసానండి. అంటే రథసప్తమి పూజ ఈరోజు అంటే నిన్న కాకుండా మొన్నే పెసలు చక్కగా కడిగేసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి. అప్పుడు మరుసటి రోజుకి ఏమవుతాయంటే చక్కగా నానిపోతాయి. ఇలా నానిపోయిన పెసల్ని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని కాస్త గాలి తగిలేలాగా ఉంచుకొని మూత పెట్టేసి వదిలేస్తే మరుసటి రోజుకి మొలకలు అనేవి వచ్చేస్తాయండి. ఎక్కువసేపు ఉంచితే ఇంకా చక్కగా మొలకలు వస్తాయి. ఇక పరమాన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ పిడకలు పెట్టి ఇవన్నీ చేయలేదండి. సన్ రైజెస్ పడేలాగా ఇలాగే స్టవ్ పైన నార్మల్గా పెట్టేసుకున్నాను. ఇలా సింపుల్గా స్టవ్ పైనే పెట్టేసుకొని చేసుకున్నాను. పాలు అయితే పొంగించేసాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత బియ్యం అయితే వేయించేసాను అన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. పూజని ఇలాగే చేసుకోవాలి, లేకపోతే ఏదో అయిపోతుంది ఇలాంటి అపోహలు ఇప్పుడు చాలా మంది కల్పిస్తున్నారు కదా. నా ఉద్దేశంలో పూజ అంటే ప్రశాంతంగా దేవుడి గురించి తలుచుకునే కాస్త సమయం అన్నమాట. అది మన పాసిబిలిటీ ప్రకారం ఎంతవరకు ఎలా వీలైతే అలా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నమాట. తప్పుగా అనిపిస్తే సారీ అండి. ఇక పరమాన్నాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మామూలుగా పరమాన్నం చాలాసార్లు చేసుకుంటాం, కానీ రథసప్తమి పూజ రోజు మాత్రం చెరుకు కర్రతో అలా తిప్పడం వలన, లేదు అంటే పిడకల పైన అలా మరిగించడం వలన ఆ రుచి అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది కదా. పరమాన్నం అయితే చాలా బాగా కుదిరిందండి. ఎందుకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఇక నా పూజను అయితే నాకు తోచిన పద్ధతిలో సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.